రాజభవనం లాంటి ఇంట్లో పెద్దవాడు సదానందం డబ్బులు పట్టుకుని, తమ్ముడు తమ్ముడు ఇప్పుడే డబ్బులడిగి అప్పుడే ఎక్కడికెళ్ళావు అని అంటూ ఉండగా నగలతో అలంకరణ చేసుకుని అతని భార్య సౌదామిని వచ్చింది. భర్త చేతిలో ఉన్న డబ్బును చూసి, ఎంత డబ్బా? ఇంత డబ్బెవరికండి? నిత్యం నా పేరు మీద టౌన్లోని ఒక పెద్ద గుళ్ళో అన్నదానం చేస్తుంటాడు గదా, ఆ గుడి వాళ్ళకివ్వాలని తమ్ముడు చెప్పాడు, అందుకే తీసుకొచ్చాను అని చెప్పగానే సౌదామినికి ఒళ్ళు మండింది. అన్నదానం లేదు, సొన్నదానం లేదు. మీ తమ్ముడు అబద్ధాలు చెప్పి ఇలా మీ దగ్గర డబ్బులు తీసుకుని దాచిపెట్టుకుంటున్నాడు. అది మీకు అర్థం అవ్వదు. పిచ్చిదానా, ఎక్కడ దాచిపెట్టుకుంటాడు చెప్పు? మన గదిలో 2 వీరువాలున్నాయి. తమ్ముడు గదిలో ఒక పాత చెక్కపెట్టె మాత్రమే ఉంది. అందులో దాచిపెట్టుకుంటాడా? అయినా తమ్ముడు దాచిపెట్టుకుంటే దాచిపెట్టుకునేవి సౌదామిని. ఈ ఆస్తిలో సగం వాటా తమ్ముడికుంది. అదిగాక తమ్ముడు నాలాగా పెత్తనం చేయటం లేదు, పని చేస్తున్నాడు అని చెప్తూ ఉండగానే సుధాకర్ వచ్చాడు. సదానందం డబ్బులిచ్చాడు. మరిదిగారు, గుడిలో మీరు డబ్బిస్తున్నట్టు రాసి తీసుకురండి అని కొంచెం వెటకారంగా అంది. ఆ మాటెందుకో సుధాకర్కి బాధనిపించింది. అలాగే వదినమ్మా, అయినా ఎప్పుడూ లేంది ఇప్పుడు కొత్తగా ఈ రసీదులు అడగటం ఏంటన్నయ్యా? ఏం లేదురే తమ్ముడు, నువ్వెళ్ళు అని అంటూ ఉండగా వైదేహి వచ్చింది. వైదేహి సుధాకర్కి భార్య. మీరా డబ్బును తీసుకెళ్లి పొలం కొనుక్కుంటున్నారని అక్క అనుకుంటుందండి. పొలమా? నేనా? అయ్యో వదినా, నేనెందుకు పొలం కొంటాను? ఈ కొంటాలు అమ్మటాలు నాకు తెలియదు. అంతా అన్నయ్య చూసుకుంటాడు. పని చేయటం, పంట పండించటం, ఇలా గుళ్ళో మా అన్నయ్య పేరు మీద అన్నదానం చేయించటమే నాకు తెలిసింది. ఎంత దూరం వచ్చాక ఇక నిజం చెప్పక తప్పదు. అన్నయ్య, వదినేంటి ఏదో నిజమంటుంది? ఏంటా నిజం? చనిపోతూ చనిపోతూ మా ఆవయ్య గారు రాసిన వీలునామా. సౌదామిని, ఏ వీలునామా లేదు. నా మీద ఒట్టేశారు. ఇప్పుడది గట్టును పెడుతున్నారు. అయితే నేను చనిపోయినా పర్వాలేదన్నమాట. సరే, మీ అన్నదమ్ములే ఉండండి, నేనేదో ఒకటి చేసుకుని చేస్తాను అని ఏడుపు నటించటం మొదలుపెట్టింది సౌదామిని. అన్నయ్య, ఏం జరిగిందో చెప్పు అని అడగ్గానే సదానందం తన తండ్రి రాసిన వీలునామాని తనకు అనుకూలంగా ఉండేలా చెప్పాడు. అందుకు కారణం కూడా సౌదామినే. ఆ మాట విని సుధాకర్, వైదేహి కళ్లల్లో బాధతో కూడిన కన్నీళ్లొచ్చాయి. పనివాడు రంగయ్య బట్టల మూటని, పాత చెక్కపెట్టెను తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టాడు. సౌదామిని నిష్ఠూరంగా, ఏవయ్యా మరిదిగారు, ఇదే తమరా ఆస్తి పాస్తులు, ఇక బయలుదేరండి. అది కాదన్నయ్యా, ఇలా చూడు తమ్ముడు, నేను కావాలని ఇదంతా చేయటం లేదు. మన నాన్నగారు వీలునామాలో రాసిందే నేను అమలు చేస్తున్నాను. నన్ను తప్పుగా అనుకోవద్దు. వెళ్ళు తమ్ముడు, నీ బట్టల మూటని, చెక్కపెట్టెని తీసుకుని వెళ్ళు. అన్నయ్య, నాన్నగారు వీలునామాలో రాసినట్టుగా ఈ ఇల్లు పొలాలు అన్ని నువ్వే తీసుకో, నేనేం అడ్డు చెప్పను. కాకపోతే నేను, నా భార్య వైదేహి, తమ్ముడు మరదల హోదాలో కాకుండా పనివాళ్లుగా ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటాం అని సుధాకర్ చెప్పిన మాట విని వైదేహి తనలో తాను, ఎందుకో ఇన్ని గారికి అన్నయ్య అంటే అంత ప్రేమ. మావయ్య రాసిన వీలునామాని అడ్డు పెట్టుకుని మనల్ని ఇంట్లో నుంచి వెళ్లిపోమని చెప్తుంటే వాళ్ళకి మన మీద ఎలాంటి ప్రేమాభిమానాలు లేవని అర్థం చేసుకోకుండా పనివాళ్ళుగా ఉంటామని అడుగుతున్నాడు. అయినా ఇంతకాలం ఈ ఇంట్లో ఉన్నది పనివాళ్ళలాగానే కదా. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని చెప్తూనే ఉండేవాళ్ళు, మనం చేస్తూనే ఉండేవాళ్ళం. ఇన్నాళ్ళకి ఊపిరి పీల్చుకునే అదృష్టం వచ్చిందని సంతోషపడకుండా అదే ఇంట్లో ఎక్కడో ఒక మూల ఉంటామని పనివాళ్ళుగా బ్రతుకుతామని ప్రాధేయపడుతున్నాడేంటి? చీము నెత్తిలేని మనిషిలా ఉన్నాడే. ఇక లాభం లేదు, నేను నోరు విప్పాల్సిందే అని అనుకుని పైకి ఏదో అనబోయింది. మధ్యలోనే సదానందం కల్పించుకొని, పనివాళ్ళలా ఉంటారా? పోదు తమ్ముడు, నిన్ను వైదేహిని పనివాళ్ళలాగా మేము చూడలేం. ఇంతకాలం సొంత వాళ్ళగా చూసిన మిమ్మల్ని ఇక నుంచి పనివాళ్ళగా చూడడం చాలా కష్టం తమ్ముడు. అన్నయ్య, నిన్ను వదిని చూడకుండా ఉండలేను. నాకు మీరు అన్న వదినలే కాదు, అమ్మా నాన్నలు కూడా. అమ్మా నాన్నల్ని చూడకుండా ఏ కొడుకైనా ఎక్కడైనా ఉంటాడా అన్నయ్య? చెప్పన్నయ్య అని సుధాకర్ అన్న మాట నేరుగా సదానందం గుండెకు తాకింది. అప్పుడు సదానందానికి అనిపించింది తన భార్య మాటని విని తమ్ముణ్ణి మోసం చేస్తున్నాను అని. కన్నీళ్లు పెట్టుకున్నాడు. అది సౌదామిని గమనించి తనలో తాను, వామో, ఆ తమ్ముడు ప్రేమ మాటలకి ఈ అన్నయ్య కరిగిపోయేలా ఉన్నాడు. చేస్తున్న మోసం గురించి చెప్పేసేలా ఉన్నాడు. అప్పుడు నేను దోషిని అవ్వాల్సి వస్తుంది. ఆస్తిలో నా తోటి కోడలికి సగం వాటా ఇవ్వాల్సి వస్తుంది. వద్దొద్దు, అలా వద్దు. ఆ అన్నదమ్ముల ప్రేమకి అడ్డేయాల్సిందే అని అనుకుని పైకి వెంటనే బాధ నటిస్తూ, ఇలా చూడయ్యా మరిది, మాకెవరున్నారు చెప్పు? కాని మావయ్య గారి ఆత్మకి శాంతి కలగాలి కదా. దయచేసి నువ్వు వైదేహిని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోవాలయ్యా, తప్పదు మరి. మీ అన్నదమ్ముల అనుబంధం గురించి నాకే కాదు, ఈ ఊర్లో తెలియని వాళ్ళు ఎవరున్నారు? అయినా ఇదంతా మీ అన్నయ్య చేస్తుంది మీ నాన్నగారు రాసిన వీలునామా ప్రకారంగానే కదా అని సుధాకర్కి చెప్పి ఆ వెంటనే భర్త సదానందాన్ని చూస్తూ, చెప్పండి, అలా బాధపడితే ఎలా? పైలోకంలో ఉన్న మావయ్య గారి ఆత్మకి శాంతి కలగాలంటే మరిది వైదేహి ఇంట్లో నుంచి వెళ్లిపోవాల్సిందే అని చెప్పింది. అప్పుడు సదానందం, అవును తమ్ముడు, నువ్వు వైదేహిని తీసుకుని వెళ్ళిపో.
ఉన్నపలంగా ఇంట్లో నుంచి వెళ్ళమని చెప్తే ఎలా అన్నయ్య? ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడుండాలి? ఎలా బ్రతకాలి? ఆలోచించన్నయ్యా. నేనంతా ఆలోచించాను. నాన్నగారు రాసిన వీలునామా ప్రకారంగా ఎలాంటి సాయం చేయడానికి వీలే తమ్ముడు. ఎక్కడికైనా వెళ్ళండి అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాడు. బాధని నటిస్తూ ముఖం పెట్టి, ఎక్కడ బతికినా ఎట్టా బతికినా సంతోషంగా ఉండడు చెల్లి. మిమ్మల్ని దూరం చేసుకుంటా ఉంటే మనసెందుకో బాధగా ఉంది. కానీ ఏం చేద్దాం చెల్లి, మావయ్య రాసిన వీలునామా ప్రకారంగా ఇదంతా జరగక తప్పదు. ఎల్లండి అని చెప్పి ఇంట్లోకొచ్చింది. ఇంటిని చూస్తూ సంతోషపడుతూ, ఇక నుంచి ఈ ఇల్లు, ఈ పొలము అన్ని 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 నా సొంతం. ఈ నగలే కాదు మరిన్ని నగలు చేయించుకుంటాను. ఈ చీరలే కాదు ఇంకా ఖరీదైన చీరలు కొనుక్కుంటాను. ఇష్టం వచ్చిన ఆహారం తింటాను అని మురిసిపోతూ ఉంటుంది. కాని తనని ప్రేమగా, అక్కా నీకిష్టమైన కూర చేశాను తిందూరా అని పిలిచే చెల్లి, అదే తోటి కోడలు వైదేహిని దూరం చేసుకుంటున్నాననే బాధ ఏమాత్రం కలగలేదు. కలిగినాటికి చేసిన మోసం తెలిస్తే పాపం సౌదామిని పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో. ఇక ఇంటి బయట బాధగా ఏడుస్తున్న తన భర్త సుధాకర్తో, ఇక పదండి, మనం ఇక్కడే ఉంటూ ఎంత ఏడ్చినా అక్కాబావల మనసు కరగదు. మనం కూడా మావయ్య వీలునామాని గౌరవించాలి కదా. ఇప్పుడెక్కడికి వెళ్దాం వైదేహి? ఎక్కడుందాం? నాకేం అర్థం కావట్లేదు. అసలు ఇలాంటి రోజు వస్తుందని నేను అనుకోలేదు. ఇప్పుడు వచ్చింది కదండి మన బ్రతికేంటో అని. ఎక్కడని ఆలోచించండి. అది నాకు అర్థం కావటం లేదు వైదేహి. అన్నయ్య కొంచెమైనా డబ్బులు ఇస్తాడనుకుంటే ఏమీ ఇవ్వలేదు అని చెబుతూ ఉండగా ఇంట్లో నుంచి పనివాడు రంగయ్య అక్కడికొచ్చాడు. శనిబాబు గారు, మీకు అభ్యంతరం లేకపోతే ఉత్తరం దిశలో పాడైన ఇల్లోటుంది బాబు. దాన్ని కొంచెం బాగు చేసుకుంటే సరిపోద్ది. సరే రంగయ్య, మాకు ఆ ఇల్లు చూపించు. పదండి బాబు అని రంగయ్య మూట నెత్తిని పెట్టుకుని పెట్టెని పట్టుకుని ముందుకు వెళ్తూ ఉంటాడు. అతని వెనకాలే సుధాకర్, వైదేహీలు నడుస్తూ ఉంటారు. కొంత సమయం తర్వాత పాడైన ఇంటికొచ్చారు వాళ్ళు. ఇదే ఆ ఇల్లు బాబు అని చెప్పగానే సుధాకర్, వైదేహి ఆ ఇంటిని చూశారు. గోడలు మాత్రమే ఉన్నాయి, పైకప్పు లేదు. పచ్చని గడ్డితో కప్పు వేసుకుంటే సరిపోద్ది బాబు. పచ్చని గడ్డితోనా? పచ్చని గడ్డితో ఎందుకు రంగయ్య? ఎందుకేమిటండి, ఇప్పుడు మనం ఎండాకాలంలో ఉన్నాం కదా, కొంచెం చల్లగా ఉంటుందని రంగయ్య చెప్తున్నాడు. అదే కదా రంగయ్య? అవును తల్లి, జాగ్రత్తగా ఉండండి బాబు. ఇంక నేను బయలుదేరతాను అని రంగయ్య వెళ్ళిపోతాడు. సుధాకర్, వైదేహీలు పచ్చని పొలాల దగ్గరికొచ్చారు. చేతనైన పచ్చని గడ్డిని కోసుకొని ఇంటికి తెచ్చుకున్నారు. పచ్చని గడ్డి ఇల్లు కట్టుకున్నారు. దొరికిన కూలీ పనులకు వెళ్తున్నారు. అలా వచ్చిన డబ్బులతోనే జీవనం కొనసాగిస్తున్నారు. ఒకనాడు సదానందం దిగులుగా ఉండటం చూసి, ఏమైందండి ఈ మధ్య దిగులుగా ఉంటున్నారు? ఏమైతే ఏముందిలే సౌదామిని, నీకు రావాల్సిన ఆస్తి, డబ్బు వచ్చింది కదా. ఇక నేనెలా ఉంటే ఏంటి చెప్పు? అలా కాదండి. నా తమ్ముడు వెళ్ళిపోతూ మనల్ని అమ్మా నాన్నలు అన్నాడు. కాని మనం వాళ్ళని పనివాళ్ళుగా చూసాం. చదువు రాదని వంకతో వీలునామాలో రాసింది కాకుండా మనకి మనం అనుకూలంగా ఉండేలా చెప్పాం. ఇప్పుడేం చేసుకుంటావు సౌదామిని ఈ ఆస్తిని అని అడగ్గానే సౌదామిని ఏమీ మాట్లాడలేదు. నిజంగానే నా తమ్ముడు నేను బావుండాలని, నా పేరు మీద గుళ్ళ అన్నదానం చేయిస్తున్నాడని, ఈ మధ్య తను రావటం లేదని, తనకేదైనా ప్రమాదం జరిగుందా అని తెలుసుకోవడానికి వచ్చావని గుడి పంతులు గారు చెప్పినప్పుడు నాకు చాలా బాధేసింది. మొదటిసారి నీ మాట విని చాలా పెద్ద తప్పు చేశాను. అందుకే ఇప్పుడు సిగ్గుపడుతున్నాను అని చెప్పగానే సౌదామిని మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా రోజులు గడుస్తున్నాయి. అన్నయ్య మీద మమకారంతో సుధాకర్ రోజు వచ్చి బయటే నిలబడి తన అన్నయ్యని చూసుకుని వెళ్లేవాడు. అప్పుడే అతని మనసుకి తృప్తి అనిపించేది. ప్రశాంతంగా నిద్రపోయేవాడు. ఇక రంగయ్య చేసే వంటలు సౌదామినికి నచ్చేవి కాదు. తినలేక రంగయ్యని తిట్టేది. ఏమిటి రంగయ్య ఇది? ఉప్పుంటే కారం ఉండదు, కారం ఉంటే ఉప్పు ఉండదు. ఇట రుచి పసిలేని కూరల్ని ఎట్ట తినాలి? చిచ్చా! నన్నించేమంటారు తల్లి? నేను ఇంట్లో పనోడిని మాత్రమే. తమరే నన్ను ఇప్పుడు వంటోని చేశారు. నాకు వచ్చినట్టు చేస్తున్నాను. ఇంకేం చేయమంటారు అని వెళ్ళిపోతాడు. కొన్నాళ్ళకి ఇద్దరు అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉంటారు. విషయం తెలుసుకుని సుధాకర్, వైదేహీలు అక్కడికొస్తారు. సౌదామిని తను చేసిన మోసం గురించి చెప్పి, నన్ను మన్నించయ్యా మరిది. బలిదాని వదినమ్మ, నువ్వు కొడుకు ఎక్కడైనా తల్లిని మన్నిస్తాడా? లేదు లేదు, ఇది కూడా అంతే అని చెప్పి మళ్లీ అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం. నమస్తే. సుధాకర్, వైదేహీ దంపతులు చాలా పేదవాళ్లు. ఉండటానికి చిన్న గుడిసె తప్ప వాళ్లకంటూ చెప్పుకునే ఆస్తేదీ లేదు. ఇద్దరూ కలిసి తోపుడు బండి మీద టౌన్లో కూరగాయలమ్ముతూ ఉంటారు. అలా వచ్చిన డబ్బులతోనే 2 పూటలా తింటూ తమ 10 ఏళ్ల కూతురు రవలిని తమకున్నంతలో ఎంతో ప్రేమగా చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు. తమ కూతురి మాటలు వింటూ గరిట నోటి దగ్గర పెట్టుకుని వచ్చిరాని పాటలు పాడుతూ ఆడుతూ ఉంటే ఎంతగానో సంబరపడుతూ ఉంటారు. మన అమ్మాయికి నాట్యం నేర్పిస్తే పెద్దయ్యక గొప్ప పేరు తెచ్చుకుంటుంది. ఏమంటారండి? నాట్యం సంగతి నాకు తెలియదు గాని వైదేహి, మన అమ్మాయికి పాడ్డం నేర్పిస్తే
ఇంకా పెద్ద పేరు తెచ్చుకుంటుందని నాకు మాత్రం నమ్మకం కలుగుతుంది. పాడడం కంటే నాట్యం చేస్తేనే గొప్ప పేరు వస్తుందండి. లేదు లేదు వైదేహి, పాట పాడితేనే గొప్ప పేరొస్తుంది. అప్పుడు ఒక పని చేద్దామండి, పాడటం నాట్యం చేయడం రెండింటినీ నేర్పిద్దాం. చచ్చా, రెండూ వద్దు వైదేహి, ఏదైనా ఒక్కటైతేనే బాగుంటుంది. 2 పడవల మీద ప్రయాణం అన్నది ఎప్పటికైనా ప్రమాదం గదా అయితే నాట్యం నేర్పిద్దాంలేండి అని ఇద్దరూ కూతురు రవలి భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటూ ఉండగా పాట పాడడం ఆపేసిన రవలి కొంచెం కోపంగా, ఇదిగో నేను ముందే చెప్తున్నా, ఇద్దరు ఇలా గొడవ పడుతూ ఉంటే నేను పాడను, నాట్యం చెయ్యను, ఆ తర్వాత మీ ఇష్టం అని చెబుతుంది. ఆ మాట విని సుధాకర్ వైదేహి మాట్లాడుకోవటం ఆపేసి, బుజ్జి తల్లి, మేము గొడవ పడ్డం లేదమ్మా, నువ్వేం చేస్తే నీ భవిష్యత్తు బావుంటుందా అని, ఏం చేస్తే నీకు గొప్ప పేరొచ్చిద్దా అని మాట్లాడుకుంటున్నాను తల్లి. ఎప్పుడో వచ్చే గొప్ప పేరు గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం కాదు నాన్న, 2 రోజుల్లో రాబోతున్న హోలీ పండుగ గురించి ఆలోచించండి. నేను టౌన్ నుంచి వచ్చేటప్పుడు రంగులు తీసుకురమ్మని చెప్పాను కదా అని అడగ్గానే సుధాకర్ కొంచెం బాధగా, నిన్న చెప్పావు తల్లి, కాని తల్లి అదేంటో నిన్న కూరగాయలంతగా అమ్ముడు పోలేదు, డబ్బులు చేతికి రాలా, కావాలంటే అమ్మని అడుగు, నాతో పాటు అమ్మ కూడా ఉంది కదా తల్లి, చెప్పు వైదేహి అని తండ్రి అనగానే రవలి వైదేహిని చూసింది. అవును తల్లి, నా అని చెప్తుంది నిజం, నిన్న కూరగాయలు అంతగా అమ్ముడు పోలేదమ్మా, డబ్బు ఏమీ రాలేదు, అందుకే తల్లి నువ్వు అడిగిన రంగులు తీసుకురాలేదు అని చెప్పగానే రవలి బాధగా ముఖం పెట్టుకుంటుంది. ఇప్పుడే కాదు ఎప్పుడూ అంతే, నేనేదడిగినా తీసుకొచ్చి ఇవ్వరు, నేను నీతో మాట్లాడను, రేపు అందరూ రంగులతో హోలీ ఆడుకుంటూ ఉంటారు, నేను మాత్రం బాధతో వాళ్ళ ముఖాలు చూస్తూ ఇంట్లో కూర్చుంటాను అని ఏడుస్తుంది. అప్పుడు తండ్రి సుధాకర్ రవళిని దగ్గరికి తీసుకుని ఓదార్చుతూ, మేము నిన్ను బాధ పెడతామా తల్లి, ఏడవబాకు. నిన్ను ఏడవకుండా ఉండాలంటే నాకు రంగులు కావాలి నాన్న. బుజ్జి తల్లి, నేను మాట చెప్పనా? నువ్వేమి చెప్పినా నేను వినను నాన్న, నాకు రంగులు కావాలి అంతే. రవలే, నాన్న చెప్పేది విను, అసలు నాన్న ఏం చెప్పాలనుకుంటున్నా నీకు తెలుసా? నిన్ను వినంటే వినమ్మా. వినాలి తల్లి, హోలీ అంటే రంగుల పండగ నిజమే, కానీ రసాయనాలు కలిపిన రంగులతో ఆడే పండుగ కాదు. ప్రతి సంవత్సరం వచ్చే పండుగలో హోలీ పండుగ ఎంతో ముఖ్యమైనది తల్లి. ఇప్పుడు రసాయనాలతో కూడిన రంగుల్ని సంతోషంగా జల్లుకుంటున్నారు గాని పూర్వంలో మోదుగు చెట్టు యొక్క పువ్వుని నానబెట్టిన తర్వాత ఉడకబెట్టి దాన్నుంచొచ్చిన రంగుని చల్లుకునేవాళ్ళు తల్లి. అదంతా నాకు తెలియదు నాన్న, నాకు మాత్రం రంగులు కావాలి. రంగులొద్దు తల్లి, నాన్నెందుకు చెప్తున్నారు అర్థం చేసుకోమ్మా. అంటే మీరిద్దరు టౌన్ నుంచి వచ్చేటప్పుడు నాకు రంగులు తీసుకురాలేదన్నమాట. ఇలా చెప్తే మన అమ్మాయికి మన బాధను అర్థం చేసుకోలేదు వైదేహి. నేను కూతురిని తీసుకుని పురుషోత్తం ఇంటికెళ్ళి కళ్ళు పోయిన వాళ్ళ అబ్బాయితో మాట్లాడిస్తానులే, అప్పుడు ఆ పిల్లాడు చెప్పే మాటలైనా నమ్ముద్దేమో. పురుషోత్తం పెదనాన్న కొడుకు వినోదన్నయ్యకి కళ్ళు రంగులు పూసుకోవడం వల్ల పోయాయా నాన్న? అవును తల్లి, రసాయనాలు కలిపిన రంగులు వాడడం అంత మంచిది కాదు. మోదుగు పువ్వులతో హోలీ ఆడితే ఎట్టాంటి ఒంటి సమస్యలు రావు, ఒకేళొచ్చినా మోదుగు పూలు వాడితే తగ్గిపోతాయి. రసాయనాలు కలిపిన రంగులు వెంట్రుకల మీద పడితే వెంట్రుకలు ఊడిపోతాయమ్మా, తెల్లబడతాయి, చుండ్రు కూడా వచ్చింది తల్లి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రంగులు వాడడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. నా మాటిని ఈ హోలీ పండక్కి రసాయనాలు కలిపిన రంగులొద్దమ్మా అని చెప్పిన తండ్రి మాటని రవలి అర్థం చేసుకుంది. సరే నాన్న, రంగులొద్దు, మరి నేనెలా హోలీ ఆడుకోవాలి అని చెప్పగానే సుధాకర్ వైదేహి దంపతులు సంతోషపడ్డారు. నువ్వు హోలీ ఆడుకోవడానికి కావలసిన రంగు నీళ్ళని మీ నాన్న నేను రేపు అడవికి వెళ్ళి మోదుగు పువ్వును కోసుకొచ్చి తయారు చేస్తాం కదా తల్లి, ఆ రంగుల నీళ్ళని డబ్బాలో పోసుకొని నువ్వు హోలీ ఆడుకుందు గాని. సరే నాన్న, అయితే మీరిద్దరూ నా కోసమే కాకుండా అందరి కోసం ఈ మోదుగు పువ్వు గురించి చెప్తూ టౌన్లో అమ్మండి. మీరు చెప్పింది నచ్చితే మీ దగ్గర మోదుగు పువ్వును కొంటారు, మోదుగు పూల నీళ్లతో హోలీ ఆడుకుంటారు, అప్పుడు మనకి డబ్బులు వస్తాయి అని చెప్పిన కూతురు మాటకి ఇద్దరూ మురిసిపోతారు. చాలా గొప్ప ఆలోచన చేసావు తల్లి, అలాగే చేస్తాం. అవును తల్లి, నీకొచ్చిన ఆలోచన చాలా గొప్పది అని తమ కూతురితో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజున సుధాకర్ కొడవలి పట్టుకుని ముందు నడుస్తుంటే వైదేహి బుట్టని నెత్తిన పెట్టుకుని అతని వెనకాలే నడుస్తూ ఉంటుంది. ఇంతకాలం మనకు రాని ఆలోచన కూతురుకొచ్చింది. రవలి భలే హుషారు కదండి. ఎంతైనా నా కూతురు కదా, అన్నీ నా కూతురికి నా తెలివితేటలే వచ్చాయి. అబ్బో, మరింతకాలం ఈ తెలివిని ఎక్కడ దాచిపెట్టారో. నువ్వు చూస్తే భయపడతావని
నాలోనే దాచిపెట్టానులే వైదేహి చాలే సంబరం, పదండి. అని మాట్లాడుకుంటూ ఇద్దరూ కలిసి బాగా పూసిన మోదుగు చెట్టు దగ్గరికి వచ్చారు. పూసిన మోదుగు పువ్వుని చూసి సంతోషపడ్డారు. కొంత సమయం తర్వాత బుట్ట నిండా మోదుగు పువ్వు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి ఇంటికొచ్చారు. రవలి ఆ పువ్వుని చూసి చాలా సంతోషపడింది. ఇదేనా నాన్న నువ్వు చెప్పిన మోదుగు పువ్వు? అవును తల్లి, ఇది సర్వరోగ నివారణి. మోదుగని ఆయుర్వేదంలో అనేక ఔషధాలుగా ఉపయోగిస్తారు. ఇది కడుపులో ఉండే ఎట్లాంటి క్రిమినైనా హరించేస్తుంది. మోదుగు విత్తనాల్ని పొడిగా చేసి కొద్దిగా తేనె గలిపి తింటే ఉపయోగకరంగా ఉంటుందమ్మా. పురుగులు పట్టిన పుళ్లల్లో మోదుగు విత్తనాలు పొడేస్తే ఆ పురుగులు చచ్చిపోతాయి. అబ్బా నాన్న, ఈ మోదుగు పువ్వు చాలా గొప్పదని ఒప్పుకుంటున్నాను. ఇక నువ్వు ఆలస్యం చేయకుండా నాకు హోలీ ఆడుకోవడానికి రంగు నీళ్ళని తయారు చేయి. రేపే కదా హోలీ, అందరూ అన్ని తయారు చేసేసుకుంటున్నారు. సరే తల్లి, నువ్వేమీ దిగులు పడవాకు. నేను రేపటి వరకు మోదుగు పూల రంగు నీళ్ళు తయారు చేస్తాను. నువ్వు వాటితో చాలా బాగా ఆడుకోవచ్చు సరే నాన్న అని సంతోషపడుతూ రవలి వెళ్ళిపోతుంది. ఇక మీరు ఆలస్యం చేయకుండా టౌన్కి వెళ్ళి అమ్ముకురండి. వెళ్ళండి. సరే సరే వైదేహి, నువ్వు కొన్ని పువ్వులు తీసుకెళ్లి పెరట్లో ఉన్న నీలగోళంలో నానబెట్టు. నేనెళ్ళి ఈ పువ్వుల్ని టౌన్లో అమ్ముకొస్తాను అని సుధాకర్ చెప్పి క్షణం కూడా ఆలస్యం చేయకుండా తోపుడు బండి మీద మోదుగు పువ్వుని పోసుకుని అమ్మటానికి టౌన్కి వచ్చాడు. రోడ్డు మీద ఒక చోట పెట్టుకుని గట్టిగా అరుస్తూ, అమ్మలారా అయ్యలారా, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. రసాయనాలు కలిపిన రకరకాల రంగులు వాడుతూ హోలీ జరుపుకోవద్దు. సహజంగా ప్రకృతి ఇచ్చిన మోదుగు పువ్వుతో జరుపుకోండి. నిత్యం ఆరోగ్యంగా ఉండండి అంటూ మోదుగు పువ్వు చేసే మంచి గురించి చెబుతూ ఉంటాడు. అది విని అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరూ డబ్బులిచ్చి సుధాకర్ దగ్గర కొనుక్కుంటారు. అలా సాయంత్రం వరకు తోపుడు బండి మీద తీసుకొచ్చిన పువ్వుని మొత్తం అమ్మేశాడు. అలా అమ్మగా వచ్చిన చాలా పెద్ద మొత్తంలో డబ్బుల్ని ఇంటికి తీసుకుని వచ్చాడు. వైదేహికి ఆ డబ్బులిచ్చాడు. వైదేహి ఆ డబ్బుల్ని చూసి చాలా సంతోషపడింది. ఎంతకాలం కూరగాయలు అమ్మినారని డబ్బు ఈ ఒక్క రోజులో భలే వచ్చిందండి. అవును వైదేహి, నిజంగానే చాలా సంతోషంగా ఉంది. ఈ డబ్బులతో కూతురికి మంచి బట్టలు కొందా. ఎక్కడికి వెళ్ళినా వేసుకోవడానికి పిల్లకి సరైన బట్టలే లేవు. మంచి ఆలోచన చేశారు. రేపు పండగ అయ్యాక కూతురిని తీసుకుని సంతకెళ్తాను. తనకి నచ్చిన బట్టలు తీసుకుంటాను. సరే వైదేహి అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా రవలి ఇంటికొచ్చి అది విని సంతోషంగా, అమ్మా మంచి బట్టలు నాకేనా? అవును తల్లి, నీకే మంచి బట్టలు తీసుకుంటా. ఎప్పుడు నీకు మంచి బట్టలు తీసుకోలేదు. ఏ పండగ వచ్చినా మా దగ్గర డబ్బులుండేవి కాదు. కానీ హోలీ పండగకి వచ్చిన ఈ డబ్బులతో నీకెన్ని మంచి బట్టలు వస్తే అన్ని మంచి బట్టలు తీసుకుంటాం తల్లి అని చెప్పగానే రవలి చాలా సంతోషపడింది. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజున హోలీ పండుగ. సుధాకర్, వైదేహీలు ప్రకృతి ఇచ్చిన సహజ సిద్ధమైన మోదుగు పువ్వు రంగు నీళ్ళని డబ్బాలో పోసి రవలికిచ్చారు. రవలి సంతోషపడుతూ తెలిసిన వాళ్లతో, అమ్మా నాన్నలతో, పిల్లలతో హోలీ పండుగ సరదాగా ఆడుకుంటుంది. ఇక వైదేహి, సుధాకర్లు కూడా ఆ నీళ్ళని ఒకరి మీద ఒకరు పోసుకుంటూ ఇద్దరూ ఎంతో సంతోషంగా హోలీ పండుగని జరుపుకుంటారు. ఇక ఆ మరుసటి రోజున మాటిచ్చినట్టుగానే రవలిని తీసుకొని వైదేహి, సుధాకర్ ఇద్దరూ దగ్గరలోని సంతకు వెళ్తారు. మోదుగు పూలని అమ్మగా వచ్చిన డబ్బులతో సంతలో రవలికి మంచి మంచి బట్టలు కొంటారు. ఇంటికొచ్చిన తర్వాత ఆ కొత్త బట్టల్లో బంగారు బొమ్మలా రవలి మెరిసిపోతూ ఉంటుంది. సుధాకర్, వైదేహీలకున్న 4 కళ్ళు రవలి అందాన్ని చూడ్డానికి సరిపోవటం లేదు. రవలి నవ్వుతూ ఎంతో ఆనందంగా ఆడుకుంటూ ఉంటుంది.